హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం మతి స్థిమితం లేని భార్య పార్ట్ 5. మరి కథలోకి వెళ్తే, రాత్రి కురిసిన వర్షానికి ఆకాశం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. అక్కడక్కడ మబ్బులు ఉన్న తూర్పు దిక్కున సూర్యుడు మెల్లగా తన కిరణాలు భూమి మీదకు పంపుతున్నాడు. ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న రేకుల గది ముందున్న టెర్రస్ అంతా వర్షపు నీటితో తడిసి ముద్దే ఉంది. విజయ్ ఉదయాన్నే లేచి స్నానం చేసి తయారయ్యాడు. రాత్రి అమ్మ చేసిన ఫోన్ కాల్ అతని మెదడులో ఇంకా రీసౌండ్ ఇస్తూనే ఉంది. సంధ్య భవిష్యత్తు కోసం ఒక ఏర్పాటు చేశాను అన్న మాట వెనక అర్థం ఏమిటి? అమ్మ ఏం చేయబోతుంది? సంధ్య ఇంకా నిద్రపోతూనే ఉంది. చల్లని గాలికి దుప్పటి ముసుగు తన్ని ముడుచుకుని పడుకుంది. ఆమె అమాయకమైన ముఖం చూస్తుంటే విజయ్కి లేపబుద్ధి కాలేదు. కానీ సమయం లేదు. 9 గంటలకు గుడి దగ్గర ఉండాలి. సంధ్య లే, చిట్టి తల్లి. విజయ్ ఆ భుజం తట్టి పిలిచాడు. సంధ్య కదిలింది. ఇంకాసేపు అంటూ మళ్ళీ ముడుచుకుంది. మనం గుడికి వెళ్తున్నాం, అక్కడ అమ్మ ఉంది, ప్రసాదం పెడుతుందట అని ఆశ పెట్టాడు విజయ్. అమ్మ ప్రసాదం అనే మాటలు వినగానే సంధ్య చటుక్కుని లేచి కూర్చుంది. అమ్మ వచ్చిందా, లడ్డు తెచ్చిందా అని అడిగింది కళ్ళు నులుముకుంటూ. అక్కడ ఇస్తుంది, నువ్వు త్వరగా రెడవ్వాలి, ఆ కొత్త చీర కట్టుకో అన్నాడు విజయ్. అమ్మ నిన్న తెచ్చిన లేత పసుపు రంగు చీరను తీసి ఇచ్చాడు. సంధ్యకు చీర కట్టుకోవడం సరిగా రాదు. విజయ్ సహాయం చేశాడు. కుచ్చులు సరిచేసి పిన్నులు పెట్టి ఆమె జుట్టు దువ్వి బొట్టు పెట్టాడు. ఆ పసుపు రంగు చీరలో నుదున కుంకుమతో సంధ్య సాక్షాత్తు ఆ మహంకాళ అమ్మవారిలాగానే మెరిసిపోతుంది. ఆమె అందం చూసి విజయ్ కాసేపు కళ్ళు తిప్పుకోలేకపోయాడు. చాలా అందంగా ఉన్నావు సంధ్య అన్నాడు మనస్ఫూర్తిగా. సంధ్య సిగ్గుపడింది. అద్దంలో తన్ని తాను చూసుకుని, నిజమా, సినిమా హీరోయిన్లా ఉన్నానా అని అడిగింది. దానికంటే ఎక్కువే అన్నవాడు విజయ్. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడుతుంది. గంటల శబ్దాలు, అర్చకుల మంత్రోచ్చారణలు, కర్పూర హారతి సువాసనతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికంగా ఉంది. విజయ్ సంధ్య చేయి పట్టుకుని కుడి వెనుక వైపు ఉన్న మండపం దగ్గరకు నడిచారు. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద అన్నపూర్ణమ్మ కూర్చుని ఉంది. ఆమె పక్కన మరొక వృద్ధురాలు ఉన్నారు. ఆవిడ వయసు 60 పైనే ఉంటుంది. తెల్లటి కద్దరి చీర, ముఖాన విభూతి రేఖలు, కళ్ళజోడు. చూడగానే ఒక రకమైన గాంభీర్యం, గౌరవం ముట్టిపడే వ్యక్తిత్వం ఆవిడది. అన్నపూర్ణమ్మ విజయ్ని సంధ్యను చూడగానే లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆందోళన రెండూ ఉన్నాయి. విజయ్ వచ్చావా అంటూ సంధ్యను దగ్గరకు తీసుకుంది. ఎంత బాగున్నావే తల్లి, అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు. సంధ్య అత్తగారిని వాటేసుకుంది. అత్తయ్య ప్రసాదం అని అడిగింది మెల్లగా. అన్నపూర్ణమ్మ నవ్వి తన బ్యాగ్లోంచి ఒక డబ్బా తీసి ఇచ్చింది. ఉందిలే, ముందు ఈ అమ్మమ్మకి నమస్కారం చేయి అన్న పక్కన ఉన్న ఆవిడ్ని చూపించింది. విజయ్ ఆ వృద్ధురాలికి నమస్కరించాడు. ఎవరమ్మా ఈవిడ అని అడిగాడు. ఈవిడ శారదాదేవి గారు, నా చిన్ననాటి స్నేహితురాలు, రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్. ఇప్పుడు మనస్విని అనే ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అక్కడ బుద్ధి మాధ్యం ఉన్న పిల్లలకు, పెద్దలకు చదువు, పనులు నేర్పిస్తారు అని పరిచయం చేసింది అన్నపూర్ణమ్మ. విజయ్కి ఒక్కసారిగా విషయం అర్థమైంది. అమ్మ సంధ్యను అక్కడికి పంపాలని చూస్తుందా? అమ్మ సంధ్యను ఆశ్రమంలో వదిలేయమంటావా? అది జరగదు, నేను ఆమెను వదిలి ఉండలేను అన్నాడు విజయ్ కఠినంగా. శారదాదేవి గారు చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులో ఎంతో వాత్సల్యముంది. కంగారు పడకు బాబు, మీ అమ్మ నాకు అన్నీ చెప్పింది. సంధ్యను అక్కడే వదిలేయమని అండం లేదు. రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమెను నా దగ్గర దింపి వెళ్ళు, సాయంత్రం తీసుకెళ్ళు, డే కేర్ లాగనుకో అన్నాడు శారదాదేవి. విజయ్ ఆలోచనలో పడ్డాడు. ఇది మంచి ఆలోచనే. సంధ్య గదిలో ఒంటరిగా ఉండటం కంటే నలుగురిలో ఉండటం మంచిది. పైగా అక్కడ ఏదైనా నేర్చుకుంటుంది. కానీ సంధ్య ఒప్పుకుంటుందా? ఆమె కొత్త మనుషులంటే భయం కదా. విజయ్, ఈవిడ చాలా మంచిది. సంధ్యకు అక్షరాలు, చిన్న చిన్న పనులు, ముఖ్యంగా తన్ను తాను ఎలా చూసుకోవాలో నేర్పిస్తుంది. మన ఇంట్లో ఆ లత మీ నాన్నగారు చేసే గొడవల కంటే అక్కడ సంధ్యకు ప్రశాంతంగా ఉంటుంది అని నచ్చెప్పింది అన్నపూర్ణమ్మ. విజయ్ సంధ్య వైపు చూశాడు. ఆమె ప్రసాదం తింటూ బిజీగా ఉంది. సంధ్య
పిలిచారు శారదాదేవి. సంధ్య తల ఎత్తి చూసింది. ఆవిడ ముఖంలోని ప్రశాంతత సంధ్యను ఆకర్షించింది. నీకు బొమ్మలు వేయటం ఇష్టమా? అడిగారు శారదాదేవి. ఇష్టం. ఏనుగు బొమ్మ వేస్తా అంది సంధ్య. మా దగ్గర చాలా రంగులు ఉన్నాయి. ఇంకా మట్టితో బొమ్మలు కూడా చేయొచ్చు. నువ్వు వస్తావా? నాతో పాటు వస్తే బోలెడు కథలు చెప్తాను అన్నారు ఆవిడ. కథలా? రాజుగారి కథ? అడిగింది ఆసక్తిగా. అవును, రాజుగారు రాణిగారు కుందేలు అన్నీ చెప్తాను. మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా, అప్పుడు నువ్వు నా దగ్గరికి రా. సాయంత్రం మళ్ళీ వస్తాడు అని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పారు. సంధ్య విజయ్ వైపు చూసింది. విజయ్, వెళ్ళనా? నువ్వు వస్తావా మళ్ళీ? తప్పకుండా వస్తాను సంధ్య. నిన్న ఆఫీస్ అయ్యేలోపు నువ్వు అక్కడ ఆడుకోవచ్చు అన్నాడు విజయ్. అతనికి ఆ ప్రదేశం సురక్షితమని అనిపించింది. సరే వస్తా అంతలోపింది సంధ్య. అన్నపూర్ణమ్మ ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్యా, ఒక పెద్ద సమస్య తీరింది. విజయ్, శారద నా ప్రాణ స్నేహితురాలు. తన దగ్గర సంధ్య చాలా జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. విజయ్ అమ్మ చేతులు పట్టుకున్నాడు. థ్యాంక్స్ అమ్మా. నువ్వు మా కోసం ఎంత ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నాన్నగారికి తెలియకుండా ఇవన్నీ చేయటం రిస్క్ కదా. కొడుకు బాగుండడం కోసం తల్లి ఎంత రిస్క్ అయినా చేస్తుందిరా. అయినా ఆయనకిప్పుడు ఆఫీస్ గొడవలే సరిపోతున్నాయి. నీ గురించి పట్టించుకునే తీరిక లేదులే అని సర్ది చెప్పింది. అప్పుడే శారదాదేవి గారు కల్పించుకున్నారు. విజయ్, రేపు ఉదయం 9 గంటలకు మారేడుపల్లిలో ఉన్న మా స్కూల్కి తీసుకురా. అడ్రస్ ఇస్తాను అని కాగితం ఇచ్చారు. ఆ రోజు గుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఇచ్చిన తీర్థం తాగి విజయ్ సంధ్య బయటకొచ్చారు. అన్నపూర్ణమ్మ వాళ్ళను సాగనంపింది. విజయ్ ఇదిగో అంటూ అన్నపూర్ణమ్మ తన మెల్లోని ఒక బంగారు గొలుసు తీసి విజయ్ చేతిలో పెట్టింది. అమ్మ వద్దు, ఇప్పటికీ నువ్వు చాలా ఇచ్చావు. నాన్నగారు చూస్తే గొడవ చేస్తారు అని వారించాడు విజయ్. ఇది నా పుట్టింటిదిరా, నా ఇష్టం. ఇది అమ్మితే కొంత డబ్బు వస్తుంది. సంధ్యకి ఏవైనా అవసరమైతే వాడుకో, లేదా ఆ స్కూల్ ఫీజు కట్టు అని బలవంతంగా జేబులో పెట్టింది. శారదాదేవి గారు, ఫీజు తీసుకోరమ్మా, స్నేహం అని చెప్పారు కదా అన్నాడు విజయ్. అయినా సరే చేతిలో డబ్బు ఉండడం మంచిది. జాగ్రత్త నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటూ కారెక్కి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. విజయ్ ఆ గొలుసును గుండెలకు హత్తుకున్నాడు. అమ్మ ప్రేమ బరువు ఆ గొలుసులో ఉంది. మరుసటి రోజు ఉదయం విజయ్ సంధ్య ఆటోలో మారేడుపల్లికి బయలుదేరారు. మనస్విని ఆశ్రమం ఒక పాతకాలపు భవనంలో ఉంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. గేట్ లోపలికి వెళ్ళగానే రకరకాల వయసుల వాళ్ళు కనిపించారు. కొందరు బొమ్మలు వేస్తున్నారు, కొందరు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. అందరిలోనూ ఏదో ఒక వైకల్యం ఉంది, కానీ ముఖాల్లో నవ్వు ఉంది. సంధ్య మొదట భయపడింది. విజయ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. భయం వద్దు సంధ్య, చూడు అందరూ నీ ఫ్రెండ్సే అన్నాడు విజయ్. శారదాదేవి గారు బయటకు వచ్చారు. సంధ్యను చూడగానే నవ్వుతూ ఆహ్వానించారు. రామ్మ సంధ్య, నీకోసమే చూస్తున్నాం. ఈరోజు మనం మట్టితో గణపయ్యం చేద్దాం అని అన్నారు. గణపయ్యనా? సంధ్య ఆసక్తి చూపించింది. విజయ్ శారదాదేవి గారితో మాట్లాడాడు. మేడం, ఆమెను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేదు అని చెప్పాడు. విజయ్, ఇక్కడ ఎవరిని ఏమనరు. అందరూ ఒకే ప్రపంచం వాళ్ళు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని భరోసా ఇచ్చారు. విజయ్ వెళ్ళేటప్పుడు సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తావు కదా అని అడిగింది. పక్కా వస్తాను 5 గంటలకి అని మాటిచ్చి వెళ్ళాడు విజయ్. ఆ రోజు ఆఫీసులో విజయ్కి పని మీద ధ్యాస కుదరలేదు. మనసంతా సంధ్య మీదే ఉంది. ఆమె అక్కడ ఇబ్బంది పడుతుందేమో, ఏడుస్తుందేమో అని కంగారు పడ్డాడు. మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేదు. సాయంత్రం 5 గంటలు కాగానే రవికి చెప్పి పరిగెత్తుకుంటూ మనస్వినికి వెళ్ళాడు. గేటు దగ్గరకు వెళ్ళేసరికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. తోటలో ఒక బల్ల మీద సంధ్య కూర్చుని ఉంది. ఆమె చుట్టూ 4 పిల్లలు చేరారు. సంధ్య చేతిలో మట్టి ముద్ద ఉంది. ఆమె దాన్ని ఏదో ఆకారం చేయడానికి ప్రయత్నిస్తుంది. పక్కనే శారదాదేవి గారు కూర్చుని ఏదో చెప్తున్నారు. సంధ్య గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వులో భయం లేదు, బిడియం లేదు. ఆమె తన ప్రపంచాన్ని కనుగొన్నట్టుగా ఉంది. విజయ్ని చూడగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది.
చేతి నిండా మట్టి. విజయ్ చూడు, నేను ఉండ్రాలు చేశాను అని చూపించింది ఒక మట్టి ఉండను. ఉండ్రాయా? వావ్, చాలా బాగుంది అన్నాడు విజయ్. ఆమె మట్టి చేతులను పట్టుకుని. శారదమ్మమ్మ చెప్పింది, రేపేనుగు చేస్తాం అంది ఉత్సాహంగా. శారదాదేవి గారు దగ్గరికొచ్చారు. విజయ్, సంధ్య చాలా చురుకైన పిల్ల. ఆమెకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంది. ఇన్నాళ్ళు ఆమెను 4 గోడల మధ్య బంధించడం వల్లే ఆమె ఎదుగుదల ఆగిపోయింది. ఇక్కడ స్వేచ్ఛగా ఉంటే త్వరగా మార్పు వస్తుందన్నాడు. విజయ్కి ఆనందం తట్టుకోలేకపోయాడు. థ్యాంక్ యూ మేడం, మీరు మా పాలిట దేవతన్నాడు. ఆ రోజు నుండి సంధ్యలో మార్పు సుష్టంగా కనిపించసాగింది. రోజు ఉదయం లేవగానే తానే స్నానం చేసి తయారయ్యేది. స్కూల్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది అని విజయ్ని తొందరపెట్టేది. ఆశ్రమంలో ఆమె కొత్త విషయాలు నేర్చుకుంది. బట్టలు మడతపెట్టడం, కూరగాయలు తరగటం, మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా చిన్న చిన్న పనులు నేర్చుకుని ఇంటికి వచ్చి విజయ్కి చేసి చూపించేది. విజయ్ చూడు, షర్టు ఇలా మడత పెట్టాలి అని విజయ్ చొక్కను మడత పెట్టి చూపించింది ఒకరోజు. ఆ సరిగ్గా లేకపోయినా ఆమె ప్రయత్నం విజయ్ని ముగ్ధుని చేసింది. ఇలా కొన్ని వారాలు గడిచాయి. విజయ్ జీవితం ఒక దారిలో పడింది. ఉదయం సంధ్యను స్కూల్లో దింపటం, రాత్రి పికప్ చేసుకోవటం, మధ్యలో 2 ఉద్యోగాలు. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నా మానసిక ప్రశాంతత దొరికింది. కానీ సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఒకరోజు సాయంత్రం విజయ్ సంధ్యను తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ రోజు శనివారం. రేపు సెలవు కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉన్నారు. గది తాళం తీసి లోపలికి వెళ్లారు. లోపల వస్తువులన్నీ చిందరవందరంగా పడి ఉన్నాయి. బట్టలు నేల మీద పడి ఉన్నాయి. వంట సామాన్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. బియ్యం డబ్బా బోర్లించి ఉంది. ఎవరో ఇల్లు సోదా చేసినట్లుగా ఉంది. అమ్మో దొంగలు అని అరిచింది సంధ్య. విజయ్ని గట్టిగా పట్టుకుని. విజయ్ షాక్ అయ్యాడు. దొంగలా? ఈ పేదవాడి ఇంట్లో దొంగతనం చేయడానికి ఏముంది? అతను బీరువా వైపు చూశాడు. అది తెరచి ఉంది. అందులో దాచిన అమ్మ ఇచ్చిన బంగారు గొలుసు, తను దాచుకున్న కొద్దిపాటి డబ్బులు మాయమయ్యాయి. విజయ్ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఎవరు చేశారు? నరసింహులకి తెలిసి జరిగిందా అని అనుమానం వచ్చింది. అతను వెంటనే కిందికి వెళ్ళాడు. నరసింహులు భార్య ఏడుస్తూ కూర్చుని ఉంది. ఏమైంది పిన్ని అడిగాడు విజయ్. బాబు, ఎవరో రౌడీలు వచ్చారు. మీ ఇల్లు పగలగొట్టారు. అడ్డు వెళ్తే మా ఆయన్ను కొట్టారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు అని చెప్పింది. విజయ్ రక్తం ఉడికిపోయింది. ఇది సామాన్య దొంగతనం కాదు. ఇది బెదిరింపు. ఇది తన తండ్రి పనేనా లేక సీను పనా? పైకి వచ్చాడు. గదంతా సర్దాడు. సంధ్య మూల కూర్చుని భయంతో వణికిపోతుంది. విజయ్, మన ఇల్లు పాడైపోయింది అని ఏడుస్తుంది. విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమీ కాలేదు సంధ్య, మనం మళ్ళీ సర్దుకుందాం అని చెప్పాడు. కానీ తన మనసులో మాత్రం ఒకటే ఆలోచన. తను ఎక్కడికి వెళ్ళినా సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉన్న డబ్బు కూడా పోయింది. అమ్మ ఇచ్చిన గొలుసు పోయింది. రేపు ఎలా బతకాలి? అప్పుడు అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. దొంగలు డబ్బులు బంగారం తీసుకున్నారు సరే, కానీ టేబుల్ మీద ఉన్న ఒక ఫైల్, విజయ్ మూర్తి గారి ఆఫీస్ నుండి తెచ్చుకున్నాం ముఖ్యమైన అకౌంట్స్ ఫైల్, అది కనిపించడం లేదు. ఆ ఫైల్ పోతే విజయ్ ఉద్యోగం పోతుంది. పైగా మూర్తిగారు విజయ్ని అనుమానిస్తారు. ఇది ఖచ్చితంగా కుట్ర. తన్ను ఆర్థికంగా సామాజికంగా దెబ్బతీయడానికి పన్నిన పక్కా ప్లాన్. విజయ్ గోడ గుద్దాడు. ఎవరు నా వెంట ఇలా పడ్డారు? అప్పుడే సంధ్య నేల మీద పడి ఉన్న ఒక చిన్న కాగితం ముఖం తీసింది. అది దొంగల జోబులోంచి పడిపోయి ఉండొచ్చు. విజయ్, ఇది చూడు, ఇందులో ఏదో రాసి ఉంది అని ఇచ్చింది. విజయ్ ఆ కాగితం చూశాడు. అందులో ఒక ఫోన్ నెంబర్, పక్కన డీల్ డన్ అని రాసి ఉంది. ఆ చేతిరాత చూడగానే విజయ్ గుండె ఆగిపోయినట్లయింది. అది అతనికి బాగా తెలిసిన చేతిరాత. అది తండ్రిది కాదు, సీనుది కాదు, అది లత చేతిరాత. లత తన చిన్ననాటి స్నేహితురాలు. తన్ను ప్రేమించిన లత. ఆమె ఎందుకు ఇలా చేస్తుంది? విజయ్కి మతిపోయినట్లయింది. ప్రేమ పేరుతో దగ్గరై వెన్నుపోటు పొడిచిందా లేక సంధ్య మీద ఉన్న అసూయతో ఈ పని చేసిందా? విజయ్, ఏమైంది అడిగింది సంధ్య. విజయ్ కళ్ళల్లో నిప్పులు రాలాయి. సంధ్య, మన శత్రువు బయటెక్కడూ లేరు, మన పక్కనే ఉన్నారు. రేపు ఈ లెక్క తేల్చాలన్నాడు. ఆ రాత్రి ఆ చిన్న గదిలో చిందరవందరంగా పడి ఉన్న సామాన్ల మధ్య విజయ్ సంధ్యలు
నిద్రలేని రాత్రి గడిపారు. విజయ్ మనసులో ప్రతీకార జ్వాల రగులుతూ ఉంటే సంధ్య మనసులో తెలియని భయం గూడు కట్టుకుంది. కానీ విజయ్కి తెలియని విషయం ఏమిటంటే లత ఈ పని చేసింది కేవలం అసూయతో మాత్రమే కాదు. ఆమె వెనక ఒక పెద్ద ఒప్పందం ఉంది. రఘునాథ్ రావు గారితో ఆమె ఒక డీల్ కుదుర్చుకుంది. అదేంటో రేపు ఉదయం లతను కలిసినప్పుడు తెలుస్తుంది. ఆ రాత్రి ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న రేకుల గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు. తుఫానుకు ముందు ఉండే భయంకరమైన నిశ్శబ్దం. గది నడిబొడ్డున చిందరవందరంగా పడి ఉన్న సామాన్ల మధ్య విజయ్ శిలలా కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో లత రాసినట్టుగా అనుమానిస్తున్న ఆ చిన్న కాగితం మొక్క నలిగిపోయి ఉంది. డీల్ డన్. ఆ రెండు పదాలు అతని మెదల్లో మంటలు రేపుతున్నాయి. పక్కనే సంధ్య ముడుచుకుని పడుకుంది. ఆమె నిద్రపోతున్న అప్పుడప్పుడు ఉలిక్కి పడుతుంది. సాయంత్రం జరిగిన దొంగతనం, గదిని ధ్వంసం చేయటం ఆమె పసి హృదయాన్ని గాయపరిచాయి. విజయ్కి కంటి మీద కునుకు లేదు. తన ప్రాణ స్నేహితురాలు లత తన తండ్రితో చేతులు కలిపి తన దెబ్బ కొట్టిందా? మూర్తిగారి ఆఫీస్ ఫైల్ పోతే తన మీద నింద పడుతుంది. తన నిజాయితీకి మచ్చ వస్తుంది. జైలుకు వెళ్ళవలసి వచ్చిన ఆశ్చర్యం లేదు. అప్పుడు సంధ్యగతి ఏమవుతుంది? ఈ ఆలోచన రాగానే విజయ్ గుండె ద్రవించింది. సంధ్య వైపు చూశాడు. అమాయకంగా నిద్రపోతున్న ఆమెను చూస్తుంటే ఆమెను కాపాడుకోవాలని కసి అతల్లో మరింత పెరిగింది. సంధ్య, నిన్నెవరేం చేయలేరు. నా ప్రాణం అడ్డు వేసినా నిన్ను కాపాడుకుంటాను అని మనసులో శపథం చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం విజయ్ త్వరగా లేచాడు. సంధ్యను కూడా లేపాడు. సంధ్య, త్వరగా తయారవ్వు, స్కూల్కి వెళ్ళాలి అన్నాడు గంభీరంగా. సంధ్య అతని ముఖం చూసి భయపడింది. విజయ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. విజయ్, కోపంగా ఉన్నావా? నేను ఏమైనా తప్పు చేశానా? అడిగింది అమాయకంగా. విజయ్ చెయ్యి పట్టుకుని విజయ్ ఆమె చేతిని సున్నితంగా ముద్దరాడు. నీ మీద కాదు సంధ్య, ఈ లోకం మీద కోపంగా ఉంది. నువ్వు ఏ భయం లేకుండా స్కూల్కి వెళ్ళు. శారదమ్మ దగ్గర ఉండు. నేను సాయంత్రం వస్తాను అని చెప్పాడు. సంధ్యను మనస్విని ఆశ్రమంలో దింపి విజయ్ నేరుగా లత ఇంటికి బయలుదేరాడు. బస్సులో వెళ్తూ ఉంటే అతని రక్తం ఉడుకుతుంది. జూబ్లీ హిల్స్లోని ఆ బంగ్లా ముందు దిగాడు. గేట్ లోపలికి వెళ్తూ ఉండగా వాచ్మెన్ అడ్డుకున్నాడు. ఎవరి మీరు? అపాయింట్మెంట్ ఉందా అని అడిగాడు. విజయ్ అతన్ని ఒక తోపు తోసి పక్కకు తప్పుకో అని సింహంలా గర్జించి లోపలికి వెళ్ళాడు. ఆ అరుపుకి వాచ్మెన్ భయపడి పక్కకు తప్పుకున్నాడు. హాల్లో లత సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. విజయ్ని చూడగానే ఆమె నవ్వు ఆగిపోయింది. ఫోన్ పక్కన పెట్టి లేచి నిలబడింది. విజయ్, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావేంటి అని అడిగింది, ముఖంలో కంగారును దాచుకుంటూ. విజయ్ ఏం మాట్లాడకుండా జోబులోంచి ఆ నలిగిపోయిన కాగితం ముక్క తీసి ఆ ముఖం మీద విసిరాడు. ఇదేంటి లత అని నిలదీశాడు. లత ఆ కాగితం చూసింది. ఆ ముఖం పాలిపోయింది. అది తన చేతి రాతే. నిన్న రౌడీలకు అడ్రస్ రాసిచ్చిన పేపర్ ముక్క అది. విజయ్, అది ఆమె తడబడింది. అబద్ధం చెప్పకు లత. నా స్నేహాన్ని వాడుకొని నా వెనక గోత్తవావు కదా. నా గదిలో దొంగతనం చేయించి నా తల్లి ఇచ్చిన గొలుసు, నా ఆఫీస్ ఫైల్ ఎత్తుకెళ్ళావు. ఎందుకు చేశావు ఈ పని? విజయ్ గొంతులో ఆవేదన, ఆగ్రహం పెళ్లిబిక్కాయి. లత తలదించుకుంది. కాసేపు మౌనంగా ఉంది. తర్వాత తల ఎత్తి విజయ్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు భయం లేదు, ఒక మొండితనం ఉంది. అవును విజయ్, నేనే చేయించాను. మీ నాన్నగారు అడిగారు, నేను సాయం చేశాను. తప్పేముంది అంది నిర్లక్ష్యంగా. విజయ్ షాక్ అయ్యాడు. తప్పేముందా? ఒక మనిషి బతుకును రోడ్డు మీద పడేయటం తప్పు కాదా? నా నిజాయితీని శంకించేలా చేయటం తప్పు కాదా? నువ్వు నాశనం అవుతున్నావని చేశాను విజయ్. లత గట్టిగా అరిచింది. ఆ పిచ్చిదాని మోసులో పడి అడుక్కునే వాళ్ళ బతుకుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ఆ అమ్మాయి నీకు భార్య కాదు, ఒక గుదిబండ. నీకు ఆ బరువును దించేయాలని ఈ ప్లాన్ వేశాం. ఆ ఫైల్ పోతే నీకు ఉద్యోగం పోతుంది. అప్పుడేనా బుద్ధి తెచ్చుకొని నాన్నగారి దగ్గరకు నా దగ్గరకు వస్తావని చేశాను. విజయ్ అసహ్యంగా నవ్వాడు. ప్రేమ అంటే త్యాగం లత, స్వార్థం కాదు. నువ్వు నన్ను ప్రేమించలేదు, నీ అహాన్ని ప్రేమించావు. సంధ్యకు బుద్ధి లేకపోవచ్చు, కానీ మనసు ఉంది.
నీకు బుద్ధి ఉంది కాని మనసు లేదు. అదే నీకు ఆమెకు తేడా. లత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు ఆమె గుచ్చాయి. విజయ్, ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ఫైల్ నా దగ్గరే ఉంది. నువ్వు సంధ్యను వదిలేస్తే ఆ ఫైల్ ఇస్తాను. ఆస్తి అంతస్తు అన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంటాయి అని బేరం పెట్టింది. చీ! విజయ్ ఆమె వైపు అసహ్యంగా చూశాడు. నాకు ఆ ఫైల్ కావాలి, ఇప్పుడే కావాలి. ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నీ దగ్గర సాక్ష్యం ఏముంది అని సవాలు విసిరింది లత. సాక్ష్యం అక్కర్లేదు లత, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఈరోజు నేను ఓడిపోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, జైలుకి వెళ్ళొచ్చు. కానీ నువ్వు మాత్రం నా మనసులో ఉన్న స్నేహితురాల స్థానాన్ని శాశ్వతంగా కోల్పోయావు. ఇకపై నా దృష్టిలో నువ్వు చనిపోయావు అని కఠినంగా చెప్పి వెనక్కి తిరిగాడు విజయ్. ఆ మాట లత గుండెని ముక్కలు చేసింది. విజయ్ తన్ను ద్వేషించడం ఆమె తట్టుకోలేదు. ఆమె ప్రేమ స్వార్థపూరితమైందే కావచ్చు, కానీ అది బలమైంది. విజయ్ తన్ను అసహించుకుంటే ఆమె బతకలేదు. ఆగు విజయ్ అని అరిచింది లత. విజయ్ ఆగాడు. లత పరిగెత్తుకుంటూ వెళ్ళి టేబుల్ డ్రాయర్లోంచి ఆ ఫైల్ తీసింది. దాన్ని విజయ్ చేతిలో పెట్టింది. తీసుకో, తీసుకెళ్ళు. నీ నిజాయితీని కాపాడుకో. కానీ గుర్తుపెట్టుకో విజయ్, ఆ అమ్మాయి నిన్ను ఎప్పటికి సుఖపెట్టలేదు. నువ్వెప్పటికైనా నా దగ్గరకు రావాల్సిందే అని ఏడుస్తోంది. విజయ్ ఆ ఫైల్ తీసుకున్నాడు. నా సుఖం ఆమె నవ్వులో ఉంది లత. అది నీకు అర్థం కాదు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మరి నా గొలుసు అని అడగలేదు విజయ్. ఎందుకంటే అది నాన్నగారి దగ్గర ఉండి ఉంటుంది. ఇప్పుడు అది అడగటం కంటే ఉద్యోగం కాపాడుకోవడం ముఖ్యం. విజయ్ నేరుగా మూర్తిగారు ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే లేట్ అయింది. మూర్తిగారు కోపంగా ఉన్నారు. విజయ్, ఆ ఫైల్ ఏది? క్లయింట్ వెయిట్ చేస్తున్నారు అని అడిగాడు. విజయ్ ఫైల్ టేబుల్ మీద పెట్టాడు. సారీ సార్, చిన్న ప్రమాదం జరిగింది, అందుకే లేట్ అయింది అని చెప్పాడు. మూర్తిగారు ఫైల్ చెక్ చేశారు. అంతా సరిగ్గా ఉంది. ఆయన శాంతించారు. పర్లేదు విజయ్, నీ పనితనం మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇకపై జాగ్రత్త అని హెచ్చరించారు. విజయ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఒక గండం గడిచింది. సాయంత్రం 5 గంటలు. విజయ్ మనస్విని ఆశ్రమానికి వెళ్ళాడు. గేట్ లోపలికి వెళ్ళగానే దూరంగా ఒక చెట్టు కింద సంధ్య కూర్చుని ఉండటం కనిపించింది. ఆ ఒంటరిగా లేదు. శారదాదేవి గారు పక్కన కూర్చుని ఏదో కథ చెప్తున్నారు. విజయ్ని చూడగానే సంధ్య ముఖం వెలిగిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చింది. విజయ్, వచ్చావా అంటూ అతను వాటేసుకుంది. విజయ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఉదయం నుండి పడ్డ టెన్షన్, లత్తో జరిగిన గొడవ, ఉద్యోగ భయం అన్నీ ఆమె స్పర్శతో మాయమైపోయాయి. నేను మట్టితో బొమ్మ చేశా నీకోసం అని జోబులోంచి ఒక చిన్న మట్టి బొమ్మను తీసింది. అది వంకర టింకరగా ఉన్న మనిషి ఆకారంలో ఉంది. ఎవరు సంధ్య ఇది అడిగాడు విజయ్. ఇది నువ్వే, సూపర్ మ్యాన్. రాక్షసులను కొట్టేస్తాడు అంది సంధ్య గర్వంగా. విజయ్ నవ్వాడు. అవును సంధ్య, రాక్షసులను ఓడించాను. మన గూడు సురక్షితమన్నాడు. శారదాదేవి గారి దగ్గరికి వచ్చారు. విజయ్, ఈరోజు సంధ్య చాలా బాగా ఉంది. మధ్యాహ్నం అందరికి భోజనం వడ్డించింది. ఆమెలో సేవాగుణం చాలా ఉంది అని మెచ్చుకున్నారు. విజయ్ ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సంధ్యను తీసుకుని బయలుదేరాడు. ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒక చిన్న పూల దుకాణం కనిపించింది. విజయ్, మల్లెపూలు వాసన వస్తుంది అని సంధ్య. విజయ్ ఆగాడు. జోబులో ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక మూర మల్లెపూలు కొన్నాడు. సంధ్య జల్లో స్వయంగా పెట్టాడు. ఇప్పుడు నువ్వు మరింత అందంగా ఉన్నావు అని అన్నాడు. సంధ్య సిగ్గుపడింది. సినిమా హీరోయిన్ లానా అని మళ్ళీ అడిగింది. కాదు, నా రాణిలా అన్నాడు విజయ్. ఇంటికి వెళ్ళాక గదిని సర్దుకున్నారు. లత మనుషులు పాడు చేసిన సామాన్లను మళ్ళీ నీటిగా పెట్టుకున్నారు. సంధ్య కూడా విజయ్కి సాయం చేసింది. బట్టలు మడత పెట్టి బీరువాలో పెట్టింది. ఆ రాత్రి గదిలో కరెంట్ లేదు. తరచుగా పవర్ కట్ అవుతుంది. విజయ్ ఒక కిరోసిన్ దీపం వెలిగించాడు. ఆ చిన్న వెలుగులో గది అంత బంగారు రంగులో మెరుస్తుంది. విజయ్ చాప్ మీద పడుకున్నాడు. సంధ్య పక్కనే కూర్చుని మల్లెపూల వాసన చూస్తుంది. విజయ్, నా గొలుసు పోయింది కదా, అమ్మాయి ఇచ్చింది అని అడిగింది దిగులుగా. విజయ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
పోనీలే సంధ్య, అది వస్తువు మాత్రమే. నువ్వు నా పక్కన ఉన్నావు కదా, అదే నాకు 10,000 గొలుసు కంటే విలువైంది అన్నాడు. సంధ్యకు ఆ మాట అర్థమైంది. ఆమె మెల్లగా జరిగి విజయ్ పక్కన పడుకుంది. విజయ్, నాకొక పాట పాడవా అని అడిగింది. పాటనా? నాకు రాదుగా సంధ్య అన్నవాడు విజయ్. పర్లేదు, నీ గొంతు బాగుంటుంది, పాడు ప్లీజ్ అని బతిమలాడింది. విజయ్ గొంతు సవరించుకున్నాడు. చిన్నప్పుడు అమ్మ పాడిన పాట గుర్తొచ్చింది. ముద్దబంతి పువ్వులో, మూగకళ్ళ ఊసులో, ఎనక జన్మ బాసలు, ఎందరో మహానుభావులు. విజయ్ పాడుతూ ఉంటే సంధ్య కళ్ళు విప్పార్చి వింటుంది. ఆమె కళ్ళల్లో విజయ్ రూపం నిండిపోయింది. ఆ పాటలో అర్థం ఆమెకు తెలియకపోయినా అందులోని భావం ఆమె గుండెని తాకింది. పాట ఆపగానే సంధ్య చప్పట్లు కొట్టింది. బాగుంది, చాలా బాగుంది. నువ్వు సింగర్ కూడా అంది. విజయ్ ఆమె వైపు తిరిగి ఆ ముఖాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. దీపం వెలుగులో ఆమె కళ్ళు నక్షత్రాల మెరుస్తున్నాయి. మల్లెపూల సువాసన అతన్ని మత్తులో ముంచెత్తుంది. సంధ్య అని పిలిచాడు గాఢంగా. ఏంటి విజయ్, నీకు తెలుసా, ఈరోజు నేను చాలా భయపడ్డాను. నిన్ను కోల్పోతానేమో అని అన్నాను నిజాయితీగా. సంధ్య నవ్వింది. నేను ఎక్కడికి పోతాను? నేను నీ నీడను కదా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాంది. ఆ మాటలో ఎంతటి వేదాంతం ఉంది. విజయ్ ఇక ఆపుకోలేకపోయాడు. ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమెను తన ఒళ్ళో బంధించి ఆమె నుదుటి మీద, కళ్ళ మీద ముద్దులతో ముంచెత్తాడు. సంధ్య కూడా అతన్ని గట్టిగా కౌలించుకుంది. ఆమెకు భార్యాభర్తల మధ్య ఉండే శారీరక సాన్నిహిత్యం గురించి పూర్తిగా తెలియకపోయినా విజయ్ స్పర్శలో ఉన్న ప్రేమ ఆమెకు హాయిని, ఆనందాన్నిచ్చింది. విజయ్, నీ గడ్డం కుచ్చుకుంటుంది అంది చిలిపిగా నవ్వుతూ. అయితే తీసేయమంటావా అని అడిగాడు విజయ్. వద్దు, ఇలాగే బాగుంది, మగాళ్ళలా ఉన్నావు అని సంధ్య. ఈ డైలాగ్ ఎక్కడో టీవీలో విన్నదై ఉంటుంది. విజయ్ పక్కపక్క నవ్వాడు. ఆమె అమాయకత్వంలోనే ఓ కిక్కు ఉంది. సంధ్య, నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు విజయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. చెప్పు. మనం త్వరలోనే ఒక మంచి ఇంటికి వెళ్తాం. ఈ కష్టాలన్నీ పోతాయి. నీ మాట ఇస్తున్నాను అన్నాడు సీరియస్గా. నాకు ఇల్లు వద్దు విజయ్, నువ్వు నాతో ఆడుకుంటే చాలు, నా కథలు చెప్తే చాలు అంది సంధ్య. విజయ్ ఆమె పెదాల మీద వేలు పెట్టాడు. చెప్తాను, అన్నీ చెప్తాను, కానీ ఇప్పుడు నిద్రపోవాలి. రేపు ఉదయం మళ్ళీ స్కూల్ ఉంది కదా. రేపు ఏనుగు బొమ్మ వేయాలి అంది సంధ్య. ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి వారి మధ్య ఇలాంటి మాటలు లేవు. కేవలం శ్వాసల సవ్వడి తప్ప. పేదరికం వాణ్ణి ఆర్థికంగా కృంగదీసిన మానసిక బంధాన్ని మాత్రం తెంచలేకపోయింది. అగ్ని పరీక్షలో బంగారంలా వారి ప్రేమ మరింత మెరుస్తుంది. కానీ విజయ్కి తెలియని విషయం ఏమిటంటే లత ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించే రకం కాదు. ఆమె అహం దెబ్బతింది. విజయ్ తన ముఖం మీద కాగితం విసిరి కొట్టడం ఆమె మర్చిపోలేదు. అదే సమయంలో రఘునాథరావు గారికి లత ఫోన్ చేసింది. అంకుల్, మన ప్లాన్ ఫెయిల్ అయింది. విజయ్ ఫైల్ తీసుకెళ్లాడు. కానీ నేను వదిలిపెట్టను. ఈసారి మనం విజయ్ని కాదు, సంధ్యని టార్గెట్ చేయాలి. ఆమెను మానసికంగా దెబ్బతీయాలి అని చెప్పింది లత క్రూరంగా. ఏం చేద్దాం అనుకున్నావు లత అడిగారు రఘునాథరావు. వచ్చే వారం వినాయక చవితి కదా, మీ ఇంట్లో పెద్ద పూజ ఉంటుంది. విజయ్ ఎలాగో రాడు, కానీ మనం సంధ్యను అక్కడికి రప్పించాలి. అందరి ముందు ఆమె పిచ్చిది అని నిరూపించాలి. అప్పుడు విజయ్కి అనుమానం భరించలేక ఆమెను వదిలేస్తాడు అని ప్లాన్ వివరించింది. మంచి ఐడియా లత, కానీ ఆమెను ఎలా రప్పిస్తాం? దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అంకుల్. సంధ్యకు చాక్లెట్లు బొమ్మలంటే పిచ్చి కదా, ఆ ఎర్రవేసి లాగుదాం అంది లత. అమాయకమైన పక్షుల గుడి మీద రాబందులు మళ్ళీ వాలబోతున్నాయి. విజయ్ తన ప్రేమతో కట్టుకున్న రక్షణ కవచం లత కుట్రను తట్టుకోగలదా? ఆ రోజు వినాయక చవితి. హైదరాబాద్ నగరమంతా ఆధ్యాత్మిక శోభనతో వెలిగిపోతుంది. వీధి వీధిన పందిళ్ళు, రంగురంగుల విగ్రహాలు, మైకుల్లో భక్తి పాటలు, అంత కోలాహలంగా ఉంది. ఎస్ఆర్ నగర్ బస్తీలో అయితే ఆ సందడి మరీ ఎక్కువగా ఉంది. విజయ్ సంధ్యల ఆ చిన్న రేకుల గది కూడా పండక్కు ముస్తాబైంది. ఉదయాన్నే లేచి సంధ్య ఇల్లంతా శుభ్రం చేసింది. గుమ్మం ముందు రంగులు లేకపోయినా
పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టింది. ఆ రోజు సంధ్య ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ ఉంది. కొత్తగా కొన్న పచ్చ రంగు లంగావోని లత ఇంట్లో ఉన్నప్పుడు విజయ్ కొనించింది కాదు. అమ్మ ఇచ్చిన డబ్బులతో విజయ్ కొన్నది వేసుకుంది. చేతుల గాజులు గలగల్లాడుతూ ఉంటే, జల్లో మల్లెపూలు పరిమళిస్తూ ఉంటే ఆమెను చూసిన వారెవరు ఆమెకు మతి స్థిమితం లేదని అనుకోరు. సాక్షాత్తు పార్వతీదేవి చిన్న కూతురులా ఉంది. విజయ్ చూడు, గణపయ్య రెడీ అంటూ సంధ్య ఒక చిన్న పళ్ళెం తెచ్చి చూపించింది. అందులో ఆమె స్వయంగా మట్టితో చేసిన ఒక చిన్న వినాయకుడు ఉన్నారు. అది కొంచెం వంకరగా ఉన్నా ఆ బొమ్మలో జీవం ఉంది. దానికి కుంకుమ బొట్టు పెట్టి పక్కన గరిటె పెట్టింది. విజయ్ ఆశ్చర్యపోయాడు. అద్భుతం సంధ్య, మనం బజారులో కొనక్కర్లేదు, మన దేవుడు మన ఇంట్లోనే పుట్టాడు అన్నాడు ఆమెను మెచ్చుకుంటూ. మరి లడ్డు, గణపయ్యకి లడ్డు కావాలి కదా అడిగింది సంధ్య. అవును, అందుకే నేనిప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను. పూలు పళ్ళు ఉండ్రాలు చేయడానికి పిండి అన్ని తెస్తాను. నువ్వు తలుపేసుకుని జాగ్రత్తగా ఉండు, ఎవరికీ తీయకు అని హెచ్చరించాడు విజయ్. నేను రానా అడిగింది మారం చేస్తూ. వద్దు సంధ్య, బయట విపరీతమైన రద్దీ ఉంటుంది. తోపులాటలో నువ్వు నలిగిపోతావు. నేను అరగంటలో వచ్చేస్తా, ప్లీజ్ నా బంగారు తల్లి కదా అని బతిమలాడాడు. సంధ్య మూతి ముడుచుకుంది కానీ ఒప్పుకుంది. సరే కానీ నాకు పెద్ద లడ్డు తేవాలి అని కండిషన్ పెట్టింది. పక్క తెస్తాను అని విజయ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తలుపు బయట నుండి గడియ పెట్టి వెళ్ళాడు. విజయ్ వెళ్ళిపోగానే సంధ్య తన మట్టి గణపయ్యతో ఆడుకోవటం మొదలుపెట్టింది. గణపయ్య, నువ్వు లడ్డు తింటావా? మా విజయ్ తెస్తాడు ఉండు అని బొమ్మతో మాట్లాడుతుంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్లోని రఘునాథరావు గారి ఇల్లు పండగ శోభతో కలకల్లాడుతుంది. కానీ అక్కడ భక్తి కంటే ఆడంబరం ఎక్కువ. అతిథులు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కార్లలో దిగుతున్నారు. హాల్లో ఒక భారీ వెండి మండపం ఉంది. అందులో 5 అడుగుల వినాయకుడి విగ్రహం. పూల అలంకరణకి లక్షలు ఖర్చు చేశారు. లత పట్టుచీరలు మెరిసిపోతూ అతిథులను ఆహ్వానిస్తుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం గేటు వైపే చూస్తున్నాయి. అంకుల్, డ్రైవర్ని పంపించాను, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాడు అని రఘునాథరావు గారితో రహస్యంగా చెప్పింది. గుడ్. రాగానే ఆమెను వెనక్ గదిలో ఉంచండి. పూజ టైంకి అందరి ముందు తీసుకురావాలి. అప్పుడు మొదలవుతుంది అసలు నాటకం అన్నారు రఘునాథరావు మీసం మిలేస్తూ. ఆయన కళ్ళల్లో కొడుకు మీద ప్రేమ కంటే పంతం నెగ్గించుకోవాలన్న కసి ఎక్కువగా ఉంది. ఎస్ఆర్ నగర్ బస్తీ విజయ్ వెళ్ళిన 10 నిమిషాలకు ఇంటి ముందు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. బస్తీ జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందులోంచి డ్రైవర్ దిగాడు. అతను రఘునాథరావు గారి పాత డ్రైవర్ సీతారామయ్య. సంధ్యకు బాగా తెలిసిన ముఖం. సీతారామయ్య పైకి మెట్లెక్కాడు. తలుపు తట్టాడు. ఎవరు? లోపల నుండి సంధ్య పిలుపు. అమ్మగారు, నేను సీతయ్యని. తలుపు తీయండి అన్నాడు. సంధ్య కిటికీలోంచి తొంగి చూసింది. సీతయ్య తాత పాత ఇంట్లో ఉన్నప్పుడు తనను కార్లు తిప్పేవాడు, చాక్లెట్లు ఇచ్చేవాడు. ఆమెకు భయం వేయలేదు. వెంటనే తలుపు తీసింది. సీతయ్య తాత నువ్వా? విజయ్ ఎక్కడా అని అడిగింది. సీతయ్య మొహంలో కొంచెం బాధ కనిపించింది. అమాయక పిల్లను మోసం చేస్తున్నానన్న గిల్టీ. కానీ యజమాని ఆజ్ఞ. అమ్మగారు, విజయ్ బాబు పెద్ద బంగ్లాలో ఉన్నారు. అక్కడ పెద్ద పూజ జరుగుతుంది. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు. అక్కడ చాలా పెద్ద గణపయ్య ఉన్నాడు. బోలెడు లడ్లు ఉన్నాయి అని అబద్ధం చెప్పాడు. నిజమా? విజయ్ అక్కడే ఉన్నాడా? సంధ్య కళల్లో ఆశ మెరిసింది. విజయ్ చెప్పకుండా వెళ్ళాడేంటి అని చిన్న సందేహం వచ్చినా లడ్డూలు పెద్ద గణపయ్య అనే మాటలు ఆమెను ఆకర్షించాయి. అవునమ్మా, రండి, కొత్త బట్టలు వేసుకున్నారుగా, చాలా బాగున్నారు, త్వరగా వెళ్దాం అని తొందర పెట్టారు సీతయ్య. సంధ్య వెనక్కి తిరిగి తన చిన్న మట్టి గణపయ్యను చూసింది. నా గణపయ్యను తీసుకెళ్తా అంటూ ఆ పళ్ళెం చేతిలో పట్టుకుంది. సరే తీసుకోండి, రండి అన్నాడు సీతయ్య. సంధ్య తలుపు వేసి సీతయ్యతో పాటు కిందికి దిగింది. బస్తీలో జనం చూస్తుండగానే కారెక్కింది. కారు వేగంగా కదిలింది. ఆమెకు తెలియదు ఆమె ఎక్కడికి వెళ్తుందో. అది పండగ మండపం కాదు, ఒక పద్మ వ్యూహమని. విజయ్ లేకుండా ఆమె ఆ గడప తొక్కడం ఎంత ప్రమాదమో ఆమె పసిమనసు ఊహించలేకపోయింది.
అరగంట తర్వాత విజయ్ చేతి నిండా సంచులతో చెమటలు కక్కుతూ ఇంటికి వచ్చాడు. మార్కెట్లో విపరీతమైన రద్దీ. ఎలాగోలా పూలు పళ్ళు సంపాదించాడు. సంధ్య చూడు ఏం తెచ్చాను అంటూ ఉత్సాహంగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. గది ఖాళీగా ఉంది. విజయ్ గుండెలో రాయిపడ్డట్లయింది. సంచులు కింద జారిపడ్డాయి. సంధ్య గట్టిగా అరిచాడు. ఎక్కడా లేదు. బాత్రూము, టెర్రస్సు అన్ని వెతకాడు. ఆమె మట్టి గణపయ్యకు లేదు. కిందకు పరిగెత్తాడు. నరసింహులు భార్య వరండాలో ఉంది. పిన్ని సంధ్య ఎక్కడా అని అడిగారు ఆయాసపడుతూ. ఏం బాబు, ఇప్పుడే కదా కారులో వెళ్ళింది. మీరే పంపారనుకున్నానే అంది ఆవిడ ఆశ్చర్యంగా. కారా? ఎవరి కారు? ఏమో బాబు, తెల్ల కారు. ఎవరో ముసలాయన వచ్చాడు. సీతయ్య తాత ఆ నా అమ్మాయి పిలిచింది. నవ్వుతూ ఎక్కి వెళ్ళింది అని చెప్పింది. సీతయ్య అంటే నాన్నగారు డ్రైవర్. విజయ్కి విషయం అర్థమైపోయింది. ఇది నాన్నగారి పని కాదు, లతా ప్లాన్. వాళ్ళు సంధ్యని కిడ్నాప్ చేయలేదు, మాయ చేసి తీసుకెళ్లారు. చీ, ఎంత నీచం! విజయ్ కోపంతో ఊగిపోయాడు. పండగ రోజు కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అతను వెంటనే బయటకు పరిగెత్తాడు. ఆటో కోసం చూశాడు. కానీ పండగ రద్దీ వల్ల ఒక్క ఆటో కూడా ఆగటం లేదు. సమయం మించిపోతుంది. అక్కడ వాళ్ళు సంధ్యను ఏం చేస్తారో, ఆమెనందరి ముందు పిచ్చిదాంట్లో చూపిస్తారేమో. విజయ్ రోడ్డు మీద పరిగెత్తడం మొదలుపెట్టాడు. తన భార్యను, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికుల్లా పరిగెత్తున్నాడు. రఘునాథరావు గారిల్లు కారు పోటీకు లాగింది. సీతయ్య దిగి డోర్ తీశాడు. సంధ్య చేతిలో మట్టి గణపయ్య పళ్ళెంతో కిందికి దిగింది. ఆ పెద్ద బంగ్లాను, అక్కడ ఉన్న వందల కొద్ది కార్లను, జనాన్ని చూసి ఆమె కళ్ళు తిరిగిపోయాయి. అమ్మో, ఇంతమందా? విజయ్ ఎక్కడా అడిగింది భయంగా. లోపల ఉన్నారమ్మా, రండి అంటూ సీతయ్య ఆమెను వెనకదారి గుండా లోపలికి తీసుకెళ్లాడు. ఒక గదిలో కూర్చోబెట్టాడు. ఇక్కడే ఉండండి, విజయ్ బాబు వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ గదిలో లత ఉంది. ఆమె సంధ్యను చూడగానే ఒక విషపు నవ్వు నవ్వింది. హలో సంధ్య, బాగున్నావా అని పలకరించింది. సంధ్య లతను చూడగానే గుర్తుపట్టింది. నువ్వా? బ్యాడ్ ఆంటీ, నా విజయ్ ఎక్కడా అని అడిగింది కోపంగా. అరవకు, విజయ్ బయట పూజలో ఉన్నాడు. నువ్వు ఈ మట్టి బొమ్మ పట్టుకుని వచ్చావా? చీ, ఎంత చండాలంగా ఉందో అంది లత సంధ్య చేతిలోని మట్టి వినాయకుని చూసి. ఇది చండాలం కాదు, నేను చేసా, విజయ్కి ఇష్టం అని గట్టిగా చెప్పింది సంధ్య. సర్లే, ఇప్పుడు బయట అందరూ ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ బొమ్మను ఆ పెద్ద మండపంలో పెట్టాలి. అప్పుడు విజయ్ నీకు చాక్లెట్ ఇస్తాడు అని చెప్పింది లత. నిజమా? విజయ్ ఉన్నాడా బయట? ఉన్నాడు, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఆ మండపం మీద పెద్ద దీపం ఉంది కదా, దాని పక్కన పెట్టు అని చెప్పింది. అది ప్రమాదకరమైన పని. అక్కడ నిండుగా నూనెతో వెలుగుతున్న పెద్ద కుందులు ఉన్నాయి. సంధ్య పట్టుచీర తగిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. లత ప్లాన్ ఏంటంటే సంధ్య ఏదో కల్లర్ చేసి దీపం పడేయడమో లేదా భయపడి అరవడమో చేయాలి. అప్పుడందరూ ఆమెను పిచ్చిదనుకుంటారు. పద వెళ్దాం అంటూ లత సంధ్యను హాల్లోకి తీసుకెళ్ళింది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. పూజ జరుగుతుంది. పండితులు మంత్రాలు చదువుతున్నారు. రఘునాథరావు గారు, అన్నపూర్ణమ్మ పీటల మీద కూర్చున్నారు. సంధ్య హాల్లోకి రాగానే అందరి దృష్టి ఆమె మీద పడింది. ఆమె వేషధారణ, చేతుల మట్టి బొమ్మ, అది ఆ ఆడంబరాల మధ్య వింతగా ఉంది. సంధ్య కళ్ళు విజయ్ కోసం వెతికాయి. కానీ విజయ్ కనిపించలేదు. విజయ్ అని పిలిచింది. ఆ గొంతు హాల్లో ప్రధ్వనించింది. అన్నపూర్ణమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. సంధ్యను చూడగానే ఆమె గుండె ఆగిపోయినట్లయింది. సంధ్య ఇక్కడికి ఎలా వచ్చింది అని కంగారు పడింది. రఘునాథరావు గారు మాత్రం చిరునవ్వు నవ్వారు. సమయం ఆసన్నమైంది, రండి రండి, మా కోడలు వచ్చింది, విజయ్ భార్య అని గట్టిగా మైక్లో చెప్పారు రఘునాథరావు. పాపం, తన చేతిలో ఏదో బొమ్మ తెచ్చింది. అమ్మాయి అక్కడ పెట్టు దేవుడి దగ్గర అని ప్రోత్సహించారు. అందరూ సంధ్య వైపు వింతగా చూస్తున్నారు. గుసగుసలు మొదలయ్యాయి. ఈమెనట కదా విజయ్ చేసుకున్నది, చూడ్డానికి పిచ్చిదాన్లా ఉంది. చేతిలో ఆ మట్టి ముద్ద ఏంటి? సంధ్యకు ఆ చూపులు గుచ్చుకున్నాయి. ఆమెకు భయం వేస్తుంది. విజయ్ అని మళ్ళీ పిలిచింది. లత వెనక నుండి వచ్చి
వెళ్ళు సంధ్య, అక్కడ పెట్టు. విజయ్ అక్కడే ఉన్నాడు అని తోసింది. సంధ్య భయంతో వణికిపోతూ మండపం వైపు నడిచింది. అక్కడ పెద్ద వినాయకుడు ఉన్నాడు. దాని ముందు పెద్ద పెద్ద దీపాలు వెలుగుతున్నాయి. ఆమె తన చిన్న మట్టి గణపయ్యను అక్కడ పెట్టడానికి వంగింది. సరిగ్గా అప్పుడే ఒక అనూహ్య సంఘటన జరిగింది. మరి సంధ్యకి ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.